ఒక చెట్టు మీద ఒక పావురం గూడు కట్టుకొని ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక చెరువు కూడా ఉండేది. ఒకరోజు గూట్లో ఉన్న పావురం తన గుడ్లను మురిపెంగా చూసుకుంటూ ఉండగా చెరువులో ఒక చీమ కొట్టుకుపోతూ కనిపిస్తుంది. ఆ చీమను చూసిన పావురం, పాపం చీమ నీళ్ళల్లో పడి చనిపోయేలా ఉంది, ఏదో ఒకటి చేసి తనను కాపాడితే బాగుండు అని అనుకుంటుంది. ఇంతలో పావురానికి మెరుపులా ఒక ఆలోచన వస్తుంది. తాను ఉంటున్న చెట్టు ఆకును కోసి నీళ్ళల్లో ఉన్న చీమ పక్కన పడేస్తుంది. అప్పుడు చీమ మెల్లిగా పాక్కుంటూ ఆకు మీదకు వస్తుంది. గాలికి ఆ ఆకు ఎగిరి చెరువు ఒడ్డుకు కొట్టుకు వస్తుంది. నీళ్ళల్లో మునిగి చనిపోతున్న తనను కాపాడినందుకు పావురానికి ధన్యవాదాలు తెలుపుతుంది చీమ. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు చీమ ఒక వేటగాడిని చూస్తుంది. ఆ వేటగాడు తుపాకీ తీసుకొని చెట్టు మీద ఉన్న పావురానికి గురిపెడతాడు. అప్పుడు చీమ, నా ప్రాణాలు కాపాడిన పావురం ఇప్పుడు అపాయంలో ఉంది, ఎలాగైనా ఈ పావురాన్ని నేను కాపాడాలి అని అనుకున్న చీమ పావురానికి గురిపెట్టి తుపాకీ పేల్చడానికి సిద్ధంగా ఉన్న వేటగాడి కాలుని కుడుతుంది. చీమ కుట్టగానే వేటగాడు చీమ కుట్టింది అనుకుంటూ చీమ కుట్టిన చోట కాలు రుద్దుకుంటాడు. ఆ కంగారులో తుపాకీ గురి తప్పి తూట పావురానికి తగలకుండా చెట్టుకు తగులుతుంది. తూటా శబ్దం వినగానే పావురం రివ్వున ఎగిరిపోతుంది. గురితప్పి పావురం ఎగిరిపోయిందని నిరాశగా వెళ్ళిపోతాడు వేటగాడు. వేటగాడు వెళ్ళిపోయాక తిరిగి వచ్చిన పావురం తన ప్రాణాలు కాపాడిన చీమకు కృతజ్ఞతలు తెలుపుతుంది. ఆ రోజు నుండి చీమ పావురం మంచి మిత్రులవుతారు. మనం ఎవ్వరికైనా మేలు చేస్తే తిరిగి అది మన వద్దకు తప్పకుండా వస్తుంది.